నమస్కారం. మిత్రులారా, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? నిజాలు రాకుండా ఉండటానికి, వార్తలు లేకుండా ఉండటానికి కొంతమంది పనిగట్టుకొని అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రాల్లో గాని ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకు? ఎవరైనా ఆయా రాజకీయ నాయకుల గురించి గాని, ఆయా రాజకీయ పార్టీల గురించి గాని, ఆయా రాజకీయ ప్రభుత్వ విధానాల గురించి గాని ప్రశ్నించటమే ఈ రోజు నేరమైపోతా ఉంది. ట్రోలింగ్ సోషల్ మీడియా నిండా ట్రోలింగ్. బెదిరింపులు. ట్రోలింగ్లతో ఆగుతుందా? కాదు, బెదిరింపులు. పోనీ బెదిరింపులతో ఆగుతున్నారా? వ్యక్తిగత దూషణలు. ట్రోలింగులు, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలు, అవన్నీ సరిపోవని కేసులు. ఈ ట్రెండ్ దేనికి దారితీస్తుంది? ఇలాంటి వాటిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాటిని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వాటిని చేస్తున్నారు? ఈ సంస్కృతి ఎందుకు పెరుగుతా ఉంది? ఈ విష సంస్కృతిని ఏమనాలి? ఈ రోజు తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఒక విషయాన్ని, డాక్టర్ కె నాగేశ్వర్ గారి పైన నిన్న మొన్న చివరికి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు, రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ రోజు ఒక ఆయన కామెంట్ పెట్టాడు, నాగేశ్వర్ భయపడ్డాడు అని. నాగేశ్వర్ భయపడ్డాడని. భయపడే మనిషే గనక డాక్టర్ కె నాగేశ్వర్ గారు అయి ఉంటే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీగా నిలబడేవాడే కాడు. భయపడే వ్యక్తే గనక నాగేశ్వర్ గారు అయితే ఆయన గొంతు సాధారణ ప్రజల పక్షాన, కష్టజీవుల పక్షాన, కార్మికుల పక్షాన వామపక్ష భావజాలాన్ని ప్రవేశపెట్టేవాడే కాదు, ఆ భావజాలాన్ని చెప్పేవాడే కాదు. నాగేశ్వర్ భయపడే వ్యక్తే గనక అయితే ఆయన వార్తలు, ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పేటువంటి విషయాలు భూమి అట్టడుగు పొరల్లో దాగి ఉన్నటువంటి వాటన్నింటి తొవ్వి తీసి ఎవరి భాగోతం ఏమిటో, ఎవరి చరిత్ర ఏమిటో అవన్నీ ఎండితెరపై చూడండి అని సోషల్ మీడియాలో చూపించేటువంటి వాడే కాదు. ఆయన ఈ రోజు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. సావుకైనా సిద్ధపడతాం గాని మా అభిప్రాయాలు చెప్పకుండా ఉండటానికి, మమ్మల్ని మాట్లాడకుండా చేయటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు అని. అంటే మాట్లాడే హక్కును మేము కోల్పోం, దాన్ని ఎవరు హరించలేరు అని చెప్పాడు. అటువంటి డాక్టర్ నాగేశ్వర్ మా పూర్తి మద్దతును తెలియజేస్తా ఉన్నాం. నాగేశ్వర్ గారి తరఫున ఏం జరిగినా సరే వారికి అండదండలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే గింటే, తప్పుడు కేసులు గాని, ట్రోలింగ్లను గాని, బెదిరింపులను గాని, వ్యక్తిగత దూషణలు గాని మానుకోవాలని పవన్ కళ్యాణ్ గారి శిష్యులకు లేక ఆయన చెప్పేటువంటి సేనకు మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు డాక్టర్ కె నాగేశ్వర్ కానీ ఇంతకంటే ముందే తులసి చంద్ పైన, ప్రొఫెసర్ కాసిం పైన, వీక్షణం వేణుగోపాల్ గారి పైన, చివరికి తెలంగాణ శ్యామ్ పైన పెద్ద ఎత్తున ఇలాంటి ట్రోలింగ్లు, బెదిరింపులు, దాడులు చేయడానికి ప్రయత్నించారు. కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతే తప్ప వాళ్ళ నోరును అరికట్టలేరు. వాళ్ళ యొక్క వాస్తవాలను బయటికి తీసేటువంటి, వాళ్ళ యొక్క స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఎవరు కూడా హరించలేరు. వాళ్ళందరి తరఫున ప్రజాస్వామికవాదులు ఉన్నారు, వారందరి తరఫున అభ్యుదయవాదులు ఉన్నారు, వారందరి తరఫున వామపక్షవాదులు ఉన్నారు, వాళ్ళందరి తరఫున అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్ర ప్రజలున్నారు అనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు సినిమా యాక్టర్ కాదు, మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ఆ రాజకీయాల్లో కూడా నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేనిపైన ప్రమాణం చేసి మీరు ఎమ్మెల్యే అయ్యారు? దేనిపైన ప్రమాణం చేసి మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు? రాజ్యాంగం పైన కదా. రాజ్యాంగం మన దేశం ప్రజాస్వామిక దేశం అని చెప్తా ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడే దేశం అని చెప్తా ఉంది. మీరు కూడా నేను ప్రజాస్వామికవాదులు అని చెప్తుంటారు, నేను వామపక్ష భావాలు కలిగిన వారిని చెప్తుంటారు అప్పుడప్పుడు ఆవేశం వచ్చినప్పుడు. మరి ఏది మీ ప్రజాస్వామ్యం? నిజమే కావచ్చు, మీ పైన ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే ఇది తప్పని ఖండించండి, తప్పని చెప్పండి. మీరు అమిత్ షా గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడారు అని నాగేశ్వర్ గారు యూట్యూబ్ లో చెప్పాడు. అమిత్ షా గారిని కలవలేదని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదని చెప్పండి, అది అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి. కానీ మా జనసేన సైనికులు చూసుకుంటారు అని చెప్పడం అంటే ఏంటిది? ఓ రాజకీయ నాయకుడిగా, ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మా జన సైనికులు చూసుకుంటారు అని చెప్పొచ్చా? అదే నా ప్రజాస్వామ్యం అంటే? అలా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా?
అట్లే అయితే మీరు మీ సైనికులు చూసుకుంటారంటారు, రేపు ఇంకోళ్ళు వాళ్ళ సైనికులు చూసుకుంటారంటారు, ఇంకోళ్ళ సైనికులు చూసుకుంటారని. అందరికీ సైన్యం ఉంది కదా, ఎక్కువనో తక్కువనో. ఒకళ్ళకు కలం సైన్యం ఉంది, ఒకళ్ళకు జనం సైన్యం ఉంది, ఒకళ్ళకి ఇంకో సైన్యం ఉంటది, సినిమా సైన్యం ఉండొచ్చు. ఈ అన్ని చూసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? రాష్ట్రాలలో శాంతి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే ఆ ఉప ముఖ్యమంత్రి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లలో డాక్టర్ నాగేశ్వర్ గారిపై కేసు పెడితే నాగేశ్వర్ గారు అరెస్ట్ చేస్తారు అనేటువంటి పెద్ద ఎత్తున వార్తలు వస్తే మరి ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏం లేదా? మీ కూటమిలో భాగస్వామి కదా జనసేన, మీ కూటమిలో భాగస్వామి కదా పవన్ కళ్యాణ్. కూటమిని జాగ్రత్త కాపాడుకోండి. ఇది కాదు కూటములు చేయాల్సినటువంటి పని, ఇది కాదు మీ భాగస్వాములు చేయాల్సినటువంటి పని. ఎవరైనా మీకు వ్యతిరేకంగా విమర్శ చేస్తే మీరు విమర్శ చేయండి, అది తప్పని ఖండించండి, వాళ్ళ ముఖం తెల్లబోయే విధంగా చేయండి. అంతేగాని విమర్శను తట్టుకోలేనంత పరిస్థితి ఉంటే రాజకీయాల్లో ఉండలేరు. ఒక వీడియోలో ఎవరైనా ఒక వాదన చేస్తే, ఒక వీడియోలో ఎవరైనా ఒక విషయం చెప్తే ఆ వాదనతో మీరు ఏకీభవించకపోవచ్చు, ఆ విషయం తప్పై ఉండొచ్చు. మీరు కూడా ఆ వాదన తప్పని చెప్పండి, ఆ వీడియోలో ఉన్నటువంటి విషయం అబద్ధం అని చెప్పండి. తప్ప దాడి చేయటం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి, ట్రోల్ చేయటం ఏంటి, బెదిరించడం ఏంటి? ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే ఈ బెదిరింపులు, దాడులు, ట్రోల్స్ ఎలా ఉంటాయంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా లేక రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఒక పర్టికులర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే, పర్టికులర్ నాయకుడికి వ్యతిరేకంగా కొందరు ఏమని చెప్తారంటే దేశద్రోహులు, ముస్లిం అనుకూలులు, హిందూ వ్యతిరేకులు, వీరు అలాంటి వాళ్ళ ఏజెంట్లు, రకరకాల పేర్లతో ట్రోలింగ్ చేస్తుంటారు. ఇది దేశభక్తి కాదు, మీరు దేశభక్తులు కాదు అని అంటే మీరు ఎలా దేశభక్తులు చెప్పుకోండి, అంతేగాని కాదన్నటువంటి వాడిని దేశద్రోహం అంటే ఎట్లా? హిందుత్వం ఇది కాదు అని అంటే వాడు ముస్లిం అనుకూలని ముద్రేస్తే ఎట్లా? ఏది హిందుత్వమో చెప్పండి, ఆ విధంగా ప్రజల్ని చైతన్యపరచండి. అది తప్పని చెప్పినటువంటి వాళ్ళ తప్పని నోరు మోయించండి. అది నుంచి బెదిరించి కేసులు పెట్టి మాత్రం కాదు. అలా అయితే ఏమైందంటే ఇక వాస్తవాలను బయటికి చెప్పకుండా చేయటం కోసం ఇది ఒక ఎత్తుగడగా ఉంటావు. ఈయన చదువుకోలేదు కానీ డిగ్రీ చదివినాను చెప్తాడు ఒక మంత్రి. చెప్పితే ఆయన చదివింటారు, సర్టిఫికెట్ చూపించండి, అంతేగాని అతని మీద ట్రోల్ చేస్తే ఎట్లా? లేక ఈయనకు 2 భార్యలు, ఈయనకు 4 భార్యలు అని చెప్తారు ఎవరైనా. కాదు ఇది అబద్ధం అని చెప్పండి. ఆయన భార్యను విడాకులు తీసుకున్నాడు, విడాకులే తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తారు. కాదు విడాకులు తీసుకున్నాడు అని చెప్పండి, వదిలేసి వెళ్ళిపోలేదని చెప్పండి. అంటే వాస్తవాన్ని సమాజానికి తెలియజేస్తే మీరు గజగజ వణికిపోతున్నారు. సత్యాన్ని వినటానికి, సత్యాన్ని చూడటానికి, సత్యం బయటికి పోతే మీరు సహించుకునేటువంటి స్థితిలో లేరు. కాబట్టి వాళ్ళ నోర్లు మోయించడానికి, నిజం చెప్పే వాళ్ళ నోరు మోయించడానికి, సత్యాన్ని చెప్పే వాళ్ళ నోరు మోయించడానికి మీరు అదిరింపులు, బెదిరింపులకు పూనుకుంటున్నారు. ఇది తప్పు. తద్వారా సమాజానికి ఏమి తెలియకుండా చేసి సమాజాన్ని మీకు అనుకూలంగా మీరు చెప్పిందే నిజం, మీరు చేసిందే నిజం అనే విధంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సమాజాన్ని ఒక ఎడ్డి సమాజంగా, గుడ్డి సమాజంగా, మీకు వ్యతిరేకంగా లేని సమాజంగా, మీకు వ్యతిరేకంగా మాట్లాడలేనటువంటి సమాజంగా మార్చాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అదే తప్పు. పిల్లైనా ఇంట్రెస్ట్ కొడితే తిరుగుబాటు చేస్తుంది. అట్లా వాస్తవాలను చెప్పనీయకుంటున్నంత మాత్రాన వాస్తవాలు కాకుండా పోవు, అది బయటికి రాకుండా పోదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయండి తప్ప వాటిని అరికట్టడానికి, వాటిని అదిరించి వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పి తెలియజేస్తున్నాం. ట్రోలింగ్ అనేది ఒక రాజకీయ ఆయుధంగా ఉంది. ఒక పార్టీకి దేవుడు ఎట్లా ఆయుధం అవుతాడో, ఒక పార్టీకి పశువు ఎట్లా ఆయుధం అవుతుందో, ఒక పార్టీకి ట్రోలింగ్ కూడా గట్లే ఆయుధం అవుతుంది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక ఆయుధంగా తీసుకుంటున్నారు. ఈ ఆయుధం ద్వారా ఆ సోషల్ మీడియాలో ఆ పార్టీకి, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా లేదా వాస్తవమైనటువంటి విషయాలు ఏ అయినా బయటకు వస్తే చాలు, వాటిని రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆయుధాలు మిమ్మల్ని కాపాడలేవు. ట్రోలింగ్ అనే ఆయుధాలు మిమ్మల్ని కాపాడలేవు. మీరు ఒకటి తిడితే 10 తిట్టేటువంటి వాళ్ళు ఉన్నారు బయట, మీరు ఒకటి కొడితే 10 కొట్టే వాళ్ళు ఉన్నారు బయట. మీకే సేర లేదు, సేరాలు చాలా మందికి ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాదు అంటే మూక దాడులు సోషల్ మీడియాలో ఒకేసారి అనేక ప్రాంతాల నుంచి ఒకే విషయాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుంటారు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా, లేకపోతే ఆ వార్తకు వ్యతిరేకంగా. అందుకే మీది అబద్ధాల ఫ్యాక్టరీ అని వచ్చింది, అందుకనే మీదేదో గోధి మీడియా అని వచ్చింది, అందుకనే మిమ్మల్ని ఇంకా బతాయిలని, అదని ఇదని చాలా అంటున్నటువంటి సంగతి మీకు తెలుసు. ఒక్క విషయం ఏదన్నా చెప్తే
ఆ విషయాన్ని ఖండించేది పోయి మా నాయకునికి వ్యతిరేకంగా ఈ మాట మాట్లాడింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టని పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు. ఆ విధంగా కూడబలుక్కొని ఒక సంస్థ వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు, లేక ఒక నాయకుని అభిమానులు అనుకునేటువంటి వాళ్ళు ఏకకాలంలో అన్ని పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ లో ఏదో జరిగితే అహ్మదాబాద్ లో కేసు పెడతారు, గుజరాత్ లో ఏదో జరిగితే హైదరాబాద్ లో కేసు పెడతారు. ఏంటది? హైదరాబాద్ లో ఎవరో మాట్లాడితే అక్కడ తీసుకుపోయి విశాఖపట్నంలో, విజయవాడలో ఎక్కడో కేసు పెడతారు. ఏంటిది అంటే కేసులు అంత సింపుల్ అయిపోయినాయా? అంటే కావాలని కాన్షియస్ గా అనేక పోలీస్ స్టేషన్ల ఒకే దఫా కేసు పెట్టడం అనేది కూడా ఒక కుట్రపూరిత విధానంగా జరుగుతా ఉంది. సోషల్ మీడియాపై జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది. ఫోన్ బెదిరింపులు, ఫోన్ల ద్వారా బెదిరింపులు. ఆ మధ్య జయరాజు గట్లే వచ్చింది ఫోన్లు. ఒక్క జయరాజుకు రావటం ఏంటి? ఇంతకు ముందు నేను చెప్పినటువంటి తులసి చందుకు గాని, కాసిముకు గాని, వేణుగోపాల్కి గాని, ప్రొఫెసర్ నాగేశ్వర్కి గాని, అలాగే శ్యాముకు గాని అనేక ఫోన్ కాల్ బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపులు అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నట్టు, విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నట్టు, అంటే ఇక్కడోడు వాడు విదేశాల నుంచి ఫోన్ చేసి బెదిరించినట్టు, లేదా ఏదో దొంగ సిమ్లతోటి, దొంగ నెంబర్లతో చేస్తారు, ఆ సిమ్ తీసేస్తారు. ఇది కూడా వరుసగా రోజుల తరబడి వస్తా ఉంటాయి. అందుకని ఏంటంటే ఇటువంటి ట్రోలింగ్లు, ఇటువంటి బెదిరింపులు, ఇటువంటి మూక దాడులు అయితే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఒక నియంతృత్వ ధోరణికి దారితీసేటువంటిది తప్ప మరొకటి కాదు. పోనీ అంతటితో ఆగుతున్నారా? లేదు. కుటుంబ సభ్యుల దగ్గర పోతున్నారు, కుటుంబ సభ్యుల దగ్గర పోతున్నారు. మరి ఎవరి కుటుంబం గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం తెలుసు. వారి అన్నయ్య ఎలా బాధపడ్డాడు, వారి ఇంకొక అన్నయ్య ఎలా బాధపడ్డాడు, పవన్ ఎలా బాధపడ్డాడు, వాళ్ళ కుటుంబ విషయాలకు సంబంధించి మీకు తెలుసు. అట్లే అనేక మంది సినిమా హీరోలు, హీరోయిన్లు వాళ్ళ కుటుంబాల సమస్యలలో ఎవరైనా విమర్శ చేసినప్పుడు ఎలా బాధపడతారో వాళ్ళకు బాగా అనుభవాలు ఉంటాయి. అట్లాంటి ఎదుటి వాళ్ళ విషయం కూడా, అది నాగేశ్వర్ కావచ్చు, తులసి చంద్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళైనా బాధపడతారు కదా. ఏదనంటే ఈ వ్యక్తితో పెట్టుకో, వ్యక్తి కుటుంబంతో ఎందుకు, వాళ్ళపైన ఎందుకు, ఏ సంబంధం లేనటువంటి కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు చేయటం, ఫిల్దీ లాంగ్వేజ్ ఉపయోగించడం, దుర్మార్గంగా దాడులు చేయటం సోషల్ మీడియా ద్వారా ఏ విధమైనటువంటి సంస్కృతి? నీచ సంస్కృతి కాదా ఇది? ఒక విష సంస్కృతి కాదా? ఒక చీడపురుగా ఆలోచన కాదా ఇది? ఇక అమ్మాయి తులసి చంద్ అంటే మహిళ, ఒక్కోసారి నాకు చాలా బాధేసేది. ఆ అమ్మాయి నా బిడ్డ అయితే, ఆ అమ్మాయి నా చెల్లె అయితే నేనేం చేసేవాడిని అన్నంత ఆలోచించారు. ఏం ట్రోలింగ్ అది! కానీ ఎంత ధైర్యవంతురాలు, ఎంత శక్తివంతురాలు! ఆ ధైర్యం, ఆ శక్తి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం నుంచి వచ్చింది, న్యాయం నుంచి వచ్చింది, ఆమె తవ్వి తీస్తున్నటువంటి వాస్తవాల నుంచి వచ్చింది. అందుకని సత్యాన్ని ఎవరు చంపలేరు, న్యాయాన్ని ఎవరు దాసలేరు. తాత్కాలికంగా నోరు పోయించడానికి స్త్రీ గనుక స్త్రీ పైన అనేక రకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్త్రీని కించపరిచేటువంటి అనేక పదాలు ఉపయోగిస్తారు, కుటుంబ సభ్యుల పైన ఉపయోగిస్తారు, వారిని మాట్లాడకుండా, తిరగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగేటువంటి అమ్మాయిలు ఈ రోజు అభివృద్ధి చెందుతున్నారు. అలాంటి అమ్మాయిలందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. వారందరికి కూడా అండదండలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు పెట్టొచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు చట్టాన్ని ఉల్లంఘించితే కేసు పెట్టట లేదు, ఒక రాజకీయ కక్షలతో లేక తన అభిమానిని ఏదో అన్నారనేటువంటి దుగ్ధతో కేసు పెట్టినట్ట. అవి ఏమి కేసులు? సమాజానికి ఎలా ఉపయోగపడేటువంటి పోలీసులకు, కోర్టులకు, చట్టాలకు ఏం పని లేదా? ఇదే పని కాదు కదా. అంటే రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అవుతున్నాయి. మామూలు కేసులు పెడితే కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకో, కాంగ్రెస్ వాళ్ళు కేసు పెడితే రిజిస్టర్ చేస్తాడు. అక్కడ టీడీపీ కూటమి అధికారంలో అనుకో, వాళ్ళు కేసు పెడితే రిజిస్టర్ చేస్తారు. అంతకుముందు జగన్ ఉందనుకో, వాళ్ళు కేసు పెడితే రిజిస్టర్ చేస్తారు. లేకపోతే బీజేపీ ఉన్న అధికారంలో ఉన్న కూడా బీజేపీ కేసు పెడితే రిజిస్టర్ చేస్తారు. ఎందుకు? ఆ బీజేపీ ముఖ్యమంత్రి, ఆ బీజేపీ హోంమంత్రి, ఆ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇలాంటి వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు కనుక ఏమవుతుందో ఏమో మాకెందుకు వచ్చిన తిప్పలు, ఒకటి రిజిస్టర్ చేసి పెడితే అయిపోద్ది కదా అని పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. పోలీస్ అధికారులారా అతి ఉత్సాహాన్ని చూపించకండి. అలాంటి పనికిరాని కేసులు పెట్టి సమాజాన్ని మీ యొక్క విలువైనటువంటి దీన్ని పలసపడే విధంగా చేసుకోకండి. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టను పలసపడే విధంగా చేసుకోకండి. ఇక అట్లా అధికారంలో ఉన్నోడు ప్రతిపక్షం మీద, ప్రతిపక్షంలో ఉన్నాడు అధికార పార్టీ మీద ఇక ఎప్పుడు ఏ కేసులు అవుతాయి? దాని ప్రజలు, ప్రభుత్వం, దేశం, రాష్ట్రం వీటితో పని ఉండదు. ఇక కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది? వాడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లు ఇస్తాడు అనగానే కేసు పెడతారేమో అని భయం, పెట్టంగానే అరెస్ట్ చేస్తారేమో అని భయం. నిజానికి కోర్స్ మాలాంటి వాళ్ళకైతే అరెస్టులు, కేసులు చాలా సాధారణ విషయాలు, చాలా మామూలు విషయాలు అనుకోండి. సగభాగం జీవితంలో జైల్లో ఉన్నటువంటి వాళ్ళమే. కానీ అది ఆ ప్రక్రియ లేక అలాంటి సంస్కృతి, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారంటే భయపెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఒక తప్పుడు రాజకీయ సంస్కృతికి నిదర్శనం, తప్పుడు రాజకీయ విధానాలకు నిదర్శనం. అది అప్రజాస్వామికమైనటువంటి చర్య తప్ప ప్రజాస్వామికమైనటువంటి చర్య కాదు. అది చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అయింది కానీ చట్టాన్ని కాపాడటం ఎంత మాత్రం కూడా
కాదు. ఎప్పుడు కూడా సమాజంలో ఒకే రకమైన వాళ్ళు ఉంటారు. రామ అని అంటే ఒకరికి తిట్టులాగా కనపడుతుంది. అలా ఏమైనా తిట్టుందా అండి? రామ అని ఒక ఆయన అంటే అది ఏమైనా తిట్ట కాదు కదా. కానీ సపోజ్ రామ అని అన్న ఆయన ఒక ముస్లిం అనుకో, రామ అన్నటువంటి ఆయన ఒక క్రిస్టియన్ అనుకో, రామ అన్నటువంటి ఆయన ఒక కమ్యూనిస్ట్ అనుకో, అవతల ఉన్న ఆయన బీజేపీ వ్యక్తి అనుకో, లేక వీటికి భిన్నమైనటువంటి వ్యక్తి అనుకో, బీజేపీ కాకపోతే ఇంకోటి అనుకో, ఆయనకు ఈయన మీద కోపం ఉందనుకో, రామ అన్నాడు, రామ అనలేదు రామ అన్నాడు అని అంటే ఏం చేస్తాం? అంటే రామ కూడా ఒక తిట్టు పదం అయితే, అదొక బూతు పదం అయితే, దానిపైన కంప్లైంట్ ఇస్తే, దానిపైన దాడులు చేస్తే ఏం చేయాలి? అందుకని పడనప్పుడు, బదనాం చేయాలనుకున్నప్పుడు, దాడులు చేయాలనుకున్నప్పుడు ఇగో ఇలాంటి కోడిగుడ్డు మీద ఈకలు బీకటానికి ప్రయత్నం చేస్తారు. అరే అయిపోయింది పోయి, నిజమే అది అలాంటిది కాకపోవచ్చు, మరి పవన్ కళ్యాణ్ పోయి అమిత్ షాను కలవకపోయి ఉండొచ్చు, కలిస్థితి కాకపోయి ఉండొచ్చు, ఏదైనా నా సమాచారం తప్పై ఉండొచ్చు, నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని డాక్టర్ నాగేశ్వర్ గారు చెప్పారు. అయిపోయి ఆయన చెప్పిన తర్వాత ఇంకేంటిగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ లో కూడా దాన్ని అంగీకరించారు, అవును అది నిజమే అని. ఆ మంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏదో వారు కూడా వచ్చి మాట్లాడారు, మనోహర్ గారు. సో అందుకని ఏంటంటే ఆలోచించండి, సమాజంలో ఎప్పుడు కూడా వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు ఉంటారు, లెఫ్టిస్టులు, అలాగే రైటిస్టులు కూడా ఉంటారు. ఇటు లెఫ్టిస్టులు కాకుండా, రైటిస్టులు కాకుండా సెంట్రలిస్ట్ ఉంటారు. మనకెందుకు వచ్చింది లే అని ఎవరు ఏం చెప్పితే దాంతో ర్యాలీ అయిపోయేటోళ్ళు ఉంటారు. అవును నిజమే లే అని అనుకుంటా అంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటిస్తుంటారు. బట్ అందుకనే ప్రజాస్వామ్యంలో ఏముండాలి అని అంటే ఒక డిసగ్రిమెంట్ కూడా ఒక అగ్రిమెంట్ ఉండాలి. మనం గంట సేపు చర్చించాం, నిన్ను నేను కన్విన్స్ చేయలేకపోయాను, నన్ను కన్విన్స్ చేయలేకపోయాం, కాబట్టి మన ఎవరి అభిప్రాయాలు అలా ఉన్నాయి అని ఒక అభిప్రాయానికి వస్తాం. అదొక అంగీకారం. అందుకని డిసగ్రిమెంట్ కూడా ఒక అగ్రిమెంటే. అంతేగాని నా అభిప్రాయం నువ్వు గౌరవించవా, నీ అభిప్రాయం నేను గౌరవించనా, నాది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవా, నీది ఎట్లా తప్పు ఒప్పుకోవా అని దాడి చేస్తే దానికి ఎక్కడ అంతుంటుంది? అయితే ఇక్కడ సమస్య అంత ఎందుకు వస్తుందంటే రాజకీయ పార్టీలుగా లేవు. రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద టీవీ ఛానళ్లుగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు పత్రికా అధిపతులుగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు సోషల్ మీడియా కంపెనీలు పెట్టారు. రాజకీయ పార్టీలు 100,000 సోషల్ మీడియా సైనికులను ఏర్పాటు చేసుకొని తమ పార్టీ ప్రచారం చేసుకోవటం కోసం, ఎదుటి వాళ్ళ పైన దుమ్మెత్తిపోయటం కోసం డబ్బులిచ్చి నడిపించుకుంటున్నారు. కాబట్టి సమస్య వచ్చింది. అంటే రాజకీయ పార్టీలే పత్రికలు నడుపుతాయి, రాజకీయ పార్టీలే టీవీలు నడుపుతాయి, రాజకీయ పార్టీలే సోషల్ మీడియాను కూడా నడుపుతుంది. కాబట్టి ఎవరి రాజకీయ పార్టీ, ఎవరి సంస్థ, ఎవరి ఛానల్ వారిని భజన చేయాలి కదా. దానికి వ్యతిరేకంగా చెప్పినటువంటి వాళ్ళ వాయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సమస్య వచ్చింది. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవటానికి, టీవీ ఛానళ్లు పెట్టుకోవటానికి, సోషల్ మీడియా నడుపుకోవటానికి నేను వ్యతిరేకం కాదు. కానీ అవి ఆ పార్టీల రాజకీయ విధానాలను ప్రచారం చేసుకుంటే తప్పులేదు. కానీ వేరే వాళ్ళ పైన దాడులు చేయడానికి ఉపయోగించుకుంటే మాత్రం అది రాజకీయం కాదు, అది రాక్షసం. అది రాజకీయం కాదు, అది రాక్షసం అవుతుంది. అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వం అవుతుంది, అది నిరంకుశత్వం అవుతుంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకని మేము కోరేది ఏంటంటే మొన్న గాని, నిన్న గాని, ఇవాళ గాని, రేపు భవిష్యత్తులో గాని వాస్తవాలతో చర్చలు పెట్టండి. ఎదుటి వాళ్ళ అవాస్తవాలు చెప్పిరని మీరు అనుకుంటే మీరు వాస్తవాలు చెప్పండి, సరిపోతుంది. ఒక గీత ఎదుటి వాళ్ళు గీస్తే దాన్ని చిన్న గీత గీయాలంటే ఒక పెద్ద గీత మీరు గీస్తే సరిపోద్ది, కానీ దాడులు చేస్తే కాదు. వాస్తవాలు చెప్తే సరిపోద్ది, కానీ దాడులు చేసి కాదు. అలాగనే వ్యక్తిగత దూషణలు చేసి కాదు, ట్రోలింగ్లు చేసి కాదు, బెదిరింపులు చేసి కాదు, కేసులు పెట్టి కాదు, టెలిఫోన్లో మాట్లాడి కాదు. చట్టాన్ని రాజకీయ ప్రతీకారానికి వాడుకోకూడదు. చట్టాన్ని చట్టంగా గౌరవిద్దాం. అందుకే మిత్రులారా, డాక్టర్ నాగేశ్వర్ పై జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దాడిని ఇలా ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన భయపడ్డాడు అని. ఎవరు భయపడ్డారు? భయపడితే రేపటి నుంచి నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్ రావద్దు. చూడండి, రేపటి నుంచి కాదు, నిన్నటి నుంచి ఇంకెంత వాస్తవాలతో అది బయటకు వస్తుందో, ఇంకా మరింత చైతన్యంతో ఏ విధంగా వస్తుందో చూడండి. భయపడితే ప్రొఫెసర్ కాసిం అలా కొనసాగేవాడు కాదు. భయపడితే తులిచంద్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది. భయపడితే వీక్షణ వేణుగోపాల్ ఆ వీక్షణను మూసేసుకునేటోళ్ళు. భయపడితే జయరాజ్ కవితలు రాసేవాడు కాదు, పాటలు రాసేవాడు కాదు. భయపడితే తెలంగాణ శ్యామ్ పోయి అక్కడెక్కడో బయ్యారంలో పండుకున్నట్టు. కానీ వాళ్లే కాదు, ఇలాంటి అనేక మంది పైన జరిగినాయి. వాళ్ళందరి తరఫున కూడా మేమున్నాం. వాళ్ళందరికీ కూడా మా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం, మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అలాంటి నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రజాస్వామిక వాదులందరూ, ప్రగతిశీల శక్తులందరూ ఇలాంటి
పెద్ద పెద్ద టీవీలు అమ్ముడుపోయినటువంటి స్థితిలో, పెద్ద పెద్ద ఛానళ్ళన్నీ పార్టీల పరమైనటువంటి స్థితిలో, పెద్ద పెద్ద పత్రికలన్నీ అబద్ధాలు రాస్తున్నటువంటి స్థితిలో సోషల్ మీడియా మాత్రమే ప్రజల మీడియాగా ఉంది. ప్రజలతో నేరుగా ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగి ఉన్నటువంటిది సోషల్ మీడియా మాత్రమే. కాబట్టి ఆ సోషల్ మీడియాను మరింత పెద్ద ఎత్తున, మరింత విస్తృతంగా, మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మిత్రులారా చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.